హలో అందరికీ వెల్కమ్ టు శరణ్య షో టైమ్. ఏ థంబ్‌నెయిల్ బట్టే అర్థమైపోయింది కదా. ఎస్, మా బుజ్జి పాప బర్త్డే అనమాట. సో బర్త్డే రోజు మా పాపకి సర్ప్రైజెస్ ఏంటి, ఎలా సెలబ్రేట్ చేశా అన్నీ మిస్ చేయకుండా ఈ వ్లాగ్లో చూసేయండి. మార్నింగ్ లెగవగానే ఏదైనా చిన్ని చిన్ని గిఫ్ట్స్తో సర్ప్రైజ్ చేద్దాం గాన్వికాకి అని అనిపించింది. అందుకే ఒక సర్ప్రైజ్ ప్యాకింగ్ చేపించి తనకి మార్నింగ్ బెడ్ మీద లెగవగానే ఇచ్చేసాను అనమాట. అన్ప్యాక్ చేస్తుంది, చూసేయండి. సో మా పాప అయితే, మమ్మీ నేను స్కూల్కి వెళ్తాను, నా ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటా, అందరికీ చాక్లెట్స్ అన్నీ ఇస్తాను అని చెప్పనింది. సో మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. సో మేమైతే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసేస్తున్నాం ఈవినింగ్ కోసం. సో అనుకోవచ్చు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి అని. యాక్చువల్లీ ఏజ్ వైజ్ ఇద్దాం, అందరికీ ఒకేలాగా ఇవ్వలేం కాబట్టి సో ఏజ్ వైజ్ కూడా కొన్ని డివైడ్ చేయాల్సి వచ్చింది గిఫ్ట్స్ అనేది. సో చకచక ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నాం. సో మా పాప స్కూల్ నుంచి డైరెక్ట్గా ఇంటికి అస్సలు రాలేదు. మమ్మీ మ్యూజిక్ క్లాస్కి వెళ్దాం, మా టీచర్స్కి స్వీట్స్ ఇస్తాను అని చెప్పనేసరికి ఇంకా స్కూల్ నుంచి డైరెక్ట్గా అక్కడికే వెళ్ళామన్నమాట. సో చాలామందికి తెలుసు గాన్విక ఈజ్ లర్నింగ్ మ్యూజిక్, అంటే ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటుంది. సో వాళ్ళ అకాడమీకి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ టీచర్స్కి వాళ్ళకి స్వీట్స్ ఇచ్చి ఇంటికి వచ్చామన్నమాట. సో ప్రతిసారి డెకరేషన్కి కూడా నేను వీళ్ళనే పిలుస్తాను అనమాట. నాకు కంపారిటివ్లీ రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది బయటకు కంపేర్ చేస్తే. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను నేను. తన పేరు రాహుల్ అని. రాహుల్ భయ్య కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ పెడతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెకరేషన్స్ కనుక్కోవాలి, చేయించుకోవాలి అని ఉంటే కూడా మనం కాంటాక్ట్ చేయొచ్చు. మన వ్యూవర్స్కి కూడా స్పెషల్ ప్రైజ్ అనేది నేను మాట్లాడి ఆల్రెడీ చెప్పుంచాను. సో ఇలా వ్యూవర్స్ మేము శరణ్య షో టైమ్ ఛానల్లో చూస్ చేసామంటే ఆబ్వియస్లీ కొంచెం అయితే కన్సెషన్ ఇస్తారు. మేమందరం మేల్కొనే ఉన్నాం, కానీ మెయిన్ బర్త్డే గర్ల్ని మాత్రం పడుకోబెట్టేసాను అనమాట నేను, ఈవినింగ్ ఫ్రెష్గా ఉంటుందని. సో ఇంట్లో వాళ్ళ వరకే నేను బిర్యానీ కూడా చేశాను అనమాట. సో ఇవన్నీ చేసుకోవాలంటే, సర్ప్రైజ్ ఉండాలి అంటే పిల్లల్ని పడుకోబెట్టడమే బెస్ట్ కదా, అందుకే పడుకోబెట్టేసాను అనమాట. సో ఎప్పుడు ఇంట్లో నేను బిర్యానీ చేయాలంటే అంతే, ఎప్పుడు మమ్మీ అన్నీ రెడీ చేసి ఇస్తుంది. అన్నీ రెడీ చేసి ఇస్తే నేను వచ్చి బిర్యానీ చేస్తాను అనమాట. ఎప్పుడూ అంతే, ఇప్పుడు అలాగే జరిగిందనమాట.
సో హియర్ యూ గో, దాట్స్ ద ఫైనల్ అవుట్పుట్. సో ఎలా ఉంది? ఆబ్వియస్లీ ఇప్పుడు అందరికి అర్థమైపోయింది కదా. బటర్ఫ్లై థీమ్ అనుకున్నాను అనమాట ఈసారి నేను గాన్విక కోసం. వాళ్ళు ఆ స్ప్రే చేస్తారు, ఎందుకంటే ఆ బెలూన్ సైజెస్ అనేది తగ్గకుండా, బ్లాస్ట్ అవ్వకుండా ఆ పెట్టిన బెలూన్స్ అలాగే ఉండడానికి స్ప్రే చేస్తున్నారనమాట. పార్టీ డెకరేషన్ ఎంత బ్యూటిఫుల్గా రావడానికి ఆబ్వియస్లీ వాళ్ళిద్దరే కారణం కదా. సో అంతా నీట్గా సెట్ చేసి ఇచ్చి వెళ్తున్నారనమాట. అందుకే సైలెంట్గా తీసుకొస్తుంది. Did you like it? Did you like it? Hey, చిన్నగా.
ఇది మాత్రం మాకు చాలా చాలా స్పెషల్ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. మా ఇంటి దగ్గర బాబాగుడి పంతులు గారు కొంచెం పరిచయం అనమాట. సో పాప బర్త్డే అనగానే నేనే వస్తాను ఇంటికి బ్లెస్ చేస్తానని చెప్పి వచ్చారు. ఇట్ వాజ్ అ స్పెషల్ మూమెంట్ ఫర్ అస్.